నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 10వ అధ్యాయం మిగతా భాగం. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచుండెను. అతనిని పిలిచి, ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను. చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనెట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడుకు దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతియో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుంచి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం పొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుంచి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగములకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు అర్చుకునికి ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములను బడి నానా బాధలు పొంది మరలా నానా జన్మము ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమందు నదీ స్నానము చేసి దేవదర్శనం చేసి ఉండట వలన నేడు జన్మల పాపములు నశించుట చేత అజమీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయెను. అనేక యమ యాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంటి జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పగా మాలవాడు శిశువుని తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజమీలుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంతం ఇదే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. 10వ అధ్యాయం 10వ రోజు పారాయణ సమాప్తం. సర్వే జన